హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేశారని నేను అనుకుంటున్నాను. తనుజ రమ్యాల ఎవరిది తప్పు? ఫస్ట్ రమ్య వచ్చి తనుజ నామినేషన్ చేసింది. ఓకే, నువ్వు ఫేకు నటిస్తున్నావు, దొంగ ముసుగు అట్లా అని మాట్లాడింది. నాకు అస్సలు కరెక్ట్ అనిపించలేదు. రమ్యది నిజంగా వెరీ బ్యాడ్, వెరీ 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 బ్యాడ్ అని నేను అంట. ఎందుకు ఈ మాట అంటున్నా చెప్తా. ఫస్ట్ రమ్య తనుజని బాగా పాయింట్ అవుట్ చేసిందని అంటున్నా. 100% మీకు ఎంతమంది కనిపించింది రమ్యనే ఫేక్ అని నేను చెప్తా. 100%. ఎందుకు రమ్య ఫేక్ అని చెప్తానంటే, ఆ అమ్మాయి గట్టి ప్యాంటుని కొడితే ఓకే, కుంభస్థలాన్ని కొడితే ఉండొచ్చు అని అంటుంది, కానీ నాకు రమ్యది కరెక్ట్ కాదు. ఓకే, ఆ అబ్బాయితో ఇట్లా వేయించుకుంటుంది, అట్లా ఆమెకు నచ్చింది, నీకు నచ్చినప్పుడు నువ్వు వేయించుకోమ్మ తల్లి. ఎందుకు ఒక బదులు మనది మనం చూసుకోవాలని నా ఒపీనియన్. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ఓకే, రాంగ్ అయితే రాంగ్, తప్పు అయితే తప్పు, కరెక్ట్ అయితే కరెక్ట్. కానీ ఓకే, తనుజ సూపర్. గేమ్స్ ఆమె ఆడకపోయినా ఆమె బిహేవియర్ మాత్రం 100% సూపర్ అని నేను చెప్తా. 100%. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే, తనుజ బిహేవియర్ చాలా చాలా ఓకే. భరణి గారు తనుజ వెంబడి వల్ల పోయిండు, బాండింగ్స్ పెట్టుకోవడం వల్ల పోయిండు అనడం అయితే నాకైతే కరెక్ట్ అనిపించలేదు. రియల్ చెప్తున్నా. బాండింగ్స్ పెట్టుకోవడం వల్ల పోయిందంటే మళ్ళీ తనుజను కూడా పంపించాలి కదా. ఇప్పుడు కామన్గా అంటున్నా, తనుజను కూడా పంపించాలి. మళ్ళీ తనుజ ఎందుకు ఎలిమినేట్ కాలేదు, ఎందుకు ఎలిమినేట్ అయ్యారు, మళ్ళీ ఏమనుకుంటారు? ఓకే, పంతాలు పెట్టుకున్నావు, ఆడ కనెక్ట్ అయింది అని చెప్పింది అమ్మాయి. ఆ విషయంలో కూడా తప్పు అంటే ఎట్లా అండి? నిజంగా నాకైతే వరస్ట్ అనిపించింది. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. నా తప్పు ఉంటే నాకు కూడా కమెంట్ చేయండి. మీకేమనిపించిందో ప్లీజ్ కమెంట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను. బాయ్ ఫ్రెండ్స్.